రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వారు నాకు విరోధముగా చేసిన పాపదోషములు నిలవకుండా వారిని పవిత్రపడుతును. వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటినీ, తిరుగుబాటులన్నిటినీ క్షమించేదను. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 8వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇజ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఆషూరు రాజును నేను దండించినట్లు బబులోను రాజును అతని దేశమును దండించెదను. ఇజ్రాయేలు వారిని తమ మేత స్థలమునకు నేను తిరిగి రప్పించెదను. వారు కర్మేలు మీదను బాషాను మీదను మేయుదురు. ఎఫ్రాయి కొండల మీద గిలాదులోను మేయిచు సంతుష్టినందుదురు. ఆ కాలమున ఆనాటికి ఇజ్రాయేలు దోషమును వెదికినను అది కనబడకుండును, యూదా పాపములు వెదికినను అవి దొరకవు. శేషింపజేసిన వారిని నేను క్షమించెదను. ఇదే యెహోవా వాక్కు. కీర్తనకారుడి విధంగా అంటున్నాడు, దేవా, సీయోనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుట కంటే నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి. మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయచిత్తము చేదువు. నీ ఆవరణములో నివసించినట్లు నీవేర్పరచుకుని చేర్చుకుని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. ప్రియమైన సహోదరి సహోదరులారా, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి. ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడువవలను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగినడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగినడల ఆయన బహుగా క్షమించును. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. సహోదరి సహోదరులారా, క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనది గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్క రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఏలైనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషముగా అర్పించుకున్న క్రీస్తు యేసు రక్తము నిర్జీవకిల్ని విడిచి మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మా పాపములు క్షమించి నీ రక్తంలో కడిగి నిర్దోషుల లెక్కలోకి మమ్మల్ని చేర్చినందుకు నీకు స్తోత్రములు తండ్రి. మేము నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచు నీ మార్గంలో నడుచుకుంటూ మా చుట్టూ ఉన్న వారికి మాదిరికరముగా జీవించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము బ్రతికినన్నాళ్ళు ఈ లోకంలో నీకు నమ్మకముగా జీవిస్తూ నీ రూపంలో మార్చబడుటకు కృపచూపమని, మా జీవితాన్ని బట్టి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.